మనం ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. దేవుని ప్రణాళిక నెరవేరుస్తూ క్రీస్తు మన కొరకు పుట్టారు. అంతేకాకుండా ఇక్కడ దూత చెప్తున్నాడు జకర్యాతో, నీ ప్రార్థనలు వినబడినవి అని. లోపల దేవాలయంలో యాజక ధర్మం నిర్వర్తిస్తున్న జకర్యాకు సమాధానంగా వారికి సంతానం కలగబోతుందని చెప్పడమే కాదు, ఆయన ఏం చేయబోతున్నాడో కూడా చెప్పాడు. దేవాలయం బయట ప్రార్థన చేస్తున్న వారికి కూడా ఆ సమాధానం దొరికింది. మెస్సయ్య రాక కోసం ఆయన త్రోవను సరళం చేయడానికి రాబోతున్న యోహాను పుట్టడం వలన అనేకులు సంతోషించారని వాక్యం సెలవిస్తా ఉంది. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించటం. ఎందుకు ఆరాధించాలో మనకి ఒక కారణం కనబడుతుంది. ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు. ఇదొక్కటే కాదు, బోలెడన్ని కారణాలున్నాయి. కానీ ఈ యొక్క ధ్యాన భాగంలో నుంచి మనం అర్థం చేసుకోవాలి, ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థనలు వింటున్నాడు అని. ఈ రీతిగా ప్రార్థనలకు జవాబు వచ్చిన కాలం ఇది. 400 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకుని దూత వచ్చాడు. మెస్సయ్య రాకను అనౌన్స్ చేస్తున్నాడు. మెస్సయ్య రాక కొరకు ముందుగా త్రోవను సరళం చేయవలసిన వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరో, ఎలా ఉంటాడో అన్ని విషయాలు చెప్తున్నాడు. నిజంగా ఇది ఎంత గొప్ప సమాధానమో కదా. దేవునికి మనకు జవాబు చెప్పాలి అనే జవాబుదారీతనం ఉండనవసరం లేదు. కానీ ఆయన మనం అడిగిన ప్రతి మనవిని తనంతట తానే, నేను వీరికి జవాబు చెప్పబద్ధుడనై ఉన్నాను అని మనకు ప్రతి ప్రార్థనకి జవాబునిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయనను మనం ఎంత ప్రేమించబద్ధులమై ఉన్నామో కదా. ఒకసారి ఆలోచించండి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.